చాలా మంది పిల్లలు చాలా సెన్సిటివ్గా ఉంటారు, ఎమోషనల్గా ఉంటారు. కోపం, బాధ, సంతోషం, ప్రేమ, జాలి, దయ, దానం, అప్పులు చేయటం అన్నీ ఎక్స్ట్రీమ్ లెవెల్లోనే ఉంటాయి. ఇవన్నీ దేనికి? స్త్రీయాపం, పితృదోషాలే. అంత ఎమోషనల్గా ఉండడం. ఇప్పుడు చిన్న మాట అంటే తట్టుకోలేరు, వాడు ఇంట్లోంచి వెళ్ళిపోతాడు. అవునవును. అలా ఇంట్లోంచి వెళ్ళిపోయిన అంటే వెళ్ళిపోయి దొరకరు చూడండి, మళ్ళీ తిరిగి రారు చూడండి, అది కూడా పితృదోషం కిందకే వస్తుంది. ఒక మనిషి 14 సంవత్సరాల ఇంట్లోంచి వెళ్ళిపోయిన తర్వాత వాడు బ్రతుకున్నాడో లేదో తెలియకపోతే వాడు కర్మ చేయాలి తప్పనిసరిగా. అది కూడా ఒక బియ్య పిండితో వాడి బొమ్మ చేసి దాన్ని మరలా చితి ఇవన్నీ కూడా దహన సంస్కారాలు ఏవైతే ఉన్నాయో 12 రోజుల కర్మ ఏదైతే ఉందో తప్పనిసరిగా వాడి పేరుతో తిలోదకాలు, ధర్మోదకాలు అన్ని విధి విధానంగా 14 సంవత్సరాలు ఒక మనిషి ఇంట్లోంచి వెళ్ళిపోతే వాడు కనపడకపోతే బ్రతుకున్నాడా లేదో తెలియదు మనకి. 14 సంవత్సరాలు జీవిత కాలం. మరి ఒకవేళ బ్రతికుంటే అలా చేయడం తప్పు కదా? బ్రతుకున్న సంగతి మనకి తెలియకపోతే కదా, తెలియకపోతే చేయమంటున్నారు, తెలుసుంటే చేయొద్దు. విషయం తెలియకపోయినా ఒకవేళ ఎక్కడో దగ్గర బ్రతికే ఉండొచ్చు. 14 సంవత్సరాలు ఇంటి ముఖం చూడని వాడికి అసలు ఆ ఇంటితో సంబంధం లేదు ఎవరికైనా సరే. అలానే ఆడపిల్లలకు కూడా ఒక నియమం ఉంది. 12 సంవత్సరాలు పుష్కర కాలం అంటాం కదా, పుష్కర కాలం పాటు పుట్టింటి దీపాన్ని చూడకపోతే పుట్టింటికి వీళ్ళకి బంధం తెగిపోతుంది. అందుకనే వడి బియ్యం పోసుకోవడాలు, పండగలకి పిలిచి అల్లుడికి కూతురికి బట్టలు పెట్టడాలు ఇవన్నీ ఎందుకు అంటే సపోర్టింగ్, మేము ఉన్నామని చెప్పి గుర్తు చేయటం. ఆడపిల్లలకి పెట్టుకున్నటువంటి కుంకుమ దగ్గర నుంచి పుట్టింటి వాళ్ళు ఇవ్వాలని శాస్త్రం. కట్టుకునే చీర కావచ్చు, ప్రతి ఒక్కటి అన్ని పసుపు కుంకాలు చూడండి. ఇప్పుడు తగ్గింది కానీ పూర్వకాలంలో పచ్చళ్ళు చేస్తే ఫస్ట్ కూతుళ్ళ కోసం ఎక్కువ పచ్చళ్ళు తయారు చేసేవాడు. ఈ ఆవకాయలు ఇట్లాంటివి ఉన్నారు, ఇప్పటికి ఉన్నారు కానీ తక్కువైంది. ఇప్పుడు అన్ని రేట్లు పెరిగిపోయినాయి, వీళ్ళు పెట్టుకోవడానికి సరిపోతుంది. సో ఇప్పటికీ కూడా కూతుళ్ళకి, ఇంట్లో బంధువులందరికీ అందరికీ కలిపి ఒకే ఇంట్లో కలిపి తయారు చేస్తుంటారు. చింతకాయ పచ్చడి చేసినా కూడాను ఇంత పచ్చడి తయారు చేసేవాడు. ఎప్పుడు కావాలంటే కూడా అప్పుడు పుట్టినకి వచ్చి మళ్ళీ తీసుకెళ్లేవాడు. అవునా? అంటే ఈ సపోర్ట్ ఉంది అని చెప్పడం కోసం ఇవన్నీ చేస్తుంటాం. అలాంటిది 12 సంవత్సరాల పాటు ఎవరైనా పుట్టింటి దీపాన్నైనా కనీసం, ఇప్పుడు శత్రుత్వం ఉంది అన్నదమ్ములతో, కనీసం బయట నుంచి ఆ ఇంటి దీపమైనా చూడాలి. దీపం మీద ఇప్పుడున్న పరిస్థితుల్లో లైట్ చూడకుండా ఉంటే 12 సంవత్సరాలకి ఈ అమ్మాయికి ఆ పుట్టింటికి బంధం తెగిపోయినట్టే లెక్క. ఉంటున్నారంటారా ఎవరైనా అట్లా? ఉండొచ్చు, ఉన్నారు, చాలా మంది ఉన్నారు, ఎందుకు లేరు. తల్లిదండ్రుల్ని ద్వేషించే వాళ్ళు ఉన్నారు, అన్నదమ్ముల్ని ద్వేషించే వాళ్ళు ఉన్నారు, లేదు ఈ అమ్మాయిని ద్వేషించే వాళ్ళు వాళ్ళు అయ్యి ఉండొచ్చు, ఏదైనా కారణం అయ్యి ఉండొచ్చు. అట్లానే 14 సంవత్సరాలు అనేది కూడా జీవిత ఖైదు. మనకి మన ఏదైతే లా ఉందో అదే దీన్ని తీసుకొనే జీవిత ఖైదు, మన హిందూ ధర్మాన్ని తీసుకొనే లా అనేది ఒకటి తయారైంది. సో కాబట్టి 14 సంవత్సరాలు అనేది లైఫ్ టైం అంటాం కదా, ఈ లైఫ్ టైం వాడు కనబడకపోతే వాడు కూడా కర్మ చేయాలి. ఇది కూడా పితృదోషం కిందకే వస్తుంది. సో కాబట్టి ఇప్పుడు ఆడపిల్లలు మాత్రమే ఉంటారు, ఆడపిల్లలు ఉన్నారు, తండ్రి లేడు, ఏం చేయాలి? ఆడపిల్లలు వెళ్ళి కూడా ఒక బ్రాహ్మణి కూర్చోబెట్టి చేయించుకోవచ్చు. ఇక్కడ ముఖ్యంగా ఇవన్నీ దోషాలు పోవడం కోసం అంటే ఒక మాట చెప్పాలి అంటే, తండ్రి ఉన్నాడు, పితృదోషం ఉంది, పెళ్ళి అయిపోయింది, తర్వాత తెలిసింది, వీళ్ళకి ఈ దోషాలు ఉండవు కొంతవరకు. ఎందుకు అంటే కన్యాదానం చేసినప్పుడు వీళ్ళ దోషాలన్నీ కూడా పోతాయి. అంటే చేసుకున్న వాళ్ళే పోతాయా? తండ్రికి కన్యాదానం చేశాడు కాబట్టి తండ్రికి పోతాయి. అప్పుడు మరి పిల్లలకు అది వర్తిస్తుంది కదా, ఎందుకంటే వాళ్ళు అనుభవించాల్సింది. బై బ్లడ్ అంటే బై బర్త్ వస్తుంది కదా. ఈ బ్లడ్ పెళ్ళైపోయిన ఇంటి పేరు మారినంత మాత్రాన బ్లడ్ లోపల ఉండేటువంటి మాంసం ఇదంతా మార్చం కదా. సో కాబట్టి ఇందాక ఏం చెప్పానని వీళ్ళకి ఉందంటే ఆటోమేటిక్ అవతల ఉన్న వ్యక్తికే పెళ్ళి అవుతుంది, ఆటోమేటిక్ వాళ్ళకి ఉన్నట్టే కదా. అలా వంశ పరంపరగా వస్తూ ఉంటుంది, స్నేహితులతో వస్తూ ఉంటుంది, పశువులతో వస్తూ ఉంటుంది, తల్లిదండ్రులతో వస్తుంది. ఇక్కడ ఇంకొక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక తండ్రి ద్వారానే వస్తుంది అనేటువంటిది చాలా అపనమ్మకం. తల్లి ద్వారా కూడా వస్తుంది తప్పనిసరిగా. తల్లి తండ్రి, అమ్మ వాళ్ళ అమ్మా నాన్న, వీళ్ళ ద్వారా మేనమామలు, మేనత్తలు, బాబాయిలు, పిన్నులు, అమ్మమ్మలు, నాయనమ్మలు, తాతయ్యలు, ముత్తాతలు, మా పిన్ని పిల్లలు, బాబాయ్ పిల్లలు, పెదనాన్న పిల్లలు, పెద్దమ్మ పిల్లలు, మేనమామ పిల్లలు, వీళ్ళు ఇలా చనిపోయినా కూడా ఈ దోషాలు వీళ్ళకి వస్తాయి. రెండు సైడ్ల నుంచి ఉంటుంది. జనరల్ గా మనం అనుకునేది ఫాదర్ సైడ్ నుంచి ఏదైనా, కానీ మరి తల్లిది పేగు బంధం కదా, తండ్రి రక్త సంబంధం, కానీ తల్లిది పేగు బంధం కదా మరి. సో కాబట్టి రెండు వైపుల నుంచి వస్తాయి. వీటన్నిటికీ శాశ్వత పరిష్కారం ఏంటి అంటే గోకర్ణంలో మోక్షనారాయణ బలి చేయించుకోవడం అనేది ఒక్కటి మాత్రమే
పరిహారం అవుతుంది. అంతకు మించి మేం చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అని చెప్పి ఎంతమంది ఎన్ని చెప్పినా సరే దాని గురించి ఏ రకమైనటువంటి ఇది ఎక్కడా లేవు, దాఖలా లేవు. జ్యోతిష్ శాస్త్రంలో, హిందూ ధర్మంలో సనాతనంగా పురాతనంగా చెప్పబడుతున్నటువంటి ఒక పరిహారం ఏదన్నా ఉంది అంటే కేవలం ఆత్మలింగం ప్రతిష్ఠ జరిగినటువంటి మహాబలేశ్వరుడు అంటారు ఆయన్ని, అక్కడ ఉండేటువంటి శివుణ్ణి. ఆ మహాబలేశ్వరుడి ప్రతిష్ఠ జరిగినటువంటి గోకర్ణంలో మాత్రమే చేస్తారు. అక్కడ చేయండి, తప్పనిసరిగా వంశాభివృద్ధి, మీ పిల్లలు మంచి సద్గతిలో ఉండడం, మంచి మార్గంలో నడవడం, ఒక లైఫ్లో స్థిరపడడం, జీవితంలో ఇట్లాంటివన్నీ కూడా జరగడానికి దోహదపడుతుంది. ఓకే, అసలు పితృదోషం అని ఎన్నో టాపిక్స్ ఎంతో మందితో చేసాము, కానీ అసలు ప్రతి ఒక్కరు కూడా ఈ పరిహారం చేసుకుంటే అయిపోతుంది, పలానా తిథి రోజు, పలానా నక్షత్రం రోజు, అది ఇది కానీ వింటుంటే అనిపిస్తుంది అసలు ఎంత లోతు. మీరు అన్నారు ఒక రోజు చేద్దాం తల్లి ఈ టాపిక్ చాలా బాగుంటుంది అని చెప్పి, నిజంగా అసలు తెలుసుకుంటా ఉంటే ఇంకా ఉంది అనిపిస్తుంది. తద్దినాలు కొంతమంది గైకి వెళ్ళి పెట్టేసి వస్తుంటారు, మేము పెట్టాల్సిన పని లేదంటారు. మనం పొద్దున భోజనం చేసాం, రాత్రి భోజనం చేయకుండా ఉంటామా? ఉండము. ఇప్పుడు కాశీకే వెళ్ళాం, అక్కడ పూజ చేసాం, భోజనం చేసాం, మళ్ళీ సాయంత్రం భోజనం చేయకుండా ఉంటామా? మళ్ళీ హైదరాబాద్ వచ్చి భోజనం చేయకుండా ఉంటామా? లేదుగా. మరి కాశీలో ఒక్కసారి తద్దినం పెట్టేసాను నీకు నాకు చెల్లంటే కాదు కదా. ప్రతి సంవత్సరం తద్దినం పెట్టవలసిందే. కొడుకు కావాలి అని కోరుకునేది దానికోసం కదా. అపుత్రస్య గతిర్నాస్తి, కొడుకులు లేకపోతే గతులు లేవని చెప్పి శాస్త్రం చెబుతుంది. కొడుకుని కోరుకునే దానికి, తలగొరువు పెట్టడానికి, కర్మ చేయడానికి, దినాలు, తద్దినాలు, మాసికాలు ఇవన్నీ చేయడం కోసమే కొడుకు కావాలని కోరుకుంటున్నాం. అలాంటిది కొడుకు కావాలి అని చెప్పి ఎన్నో పూజలు చేసి కొడుకును కన్న తర్వాత ఈ కొడుకు బాధ్యతని విస్మరిస్తూ ఉంటే కూడా పితృదోషాలు వాళ్ళ పిల్లలకు వస్తూనే ఉంటాయి తప్పనిసరిగా. మరి నువ్వు పెట్టేటువంటి ఒక మాసిక తద్దినం కోసం పితృదేవతలు ఎదురు చూస్తున్నటువంటి సమయానికి ఇప్పుడు భోజనం టైంకి నువ్వు చెప్పకుండానే నువ్వు టేబుల్ మీద ముందు పోయి కూర్చుంటావు, ప్లేట్ పెట్టుకుంటావు, వడ్డించుకుంటావు, తింటావు. వాళ్ళు అడగరని చెప్పి మానేస్తే తప్పు కదా. వాళ్ళు సంవత్సరానికి ఒక్క రోజు అడుగుతున్నారు. మనకి ఇంత జన్మనిచ్చి ఇంత స్థాయినిచ్చినందుకు సంవత్సరంలో ఒక్క రోజైనా వాళ్ళ పట్ల ప్రేమ భక్తితో శ్రార్థం అంటాం తద్దినాన్ని కదా, శ్రద్ధతో చేసేదాన్నే శ్రార్థం అంటాం. ఏదో డ్యూటీ వైజ్గా 100 మందిని పిలిచి ఫోటోకు దండేసి ఒక దీపం పెట్టి 100 మంది భోజనం పెట్టమని చెప్పడం అక్కర్లా. నువ్వు మనస్ఫూర్తిగా తద్దినం పెట్టు, తప్పనిసరిగా శ్రద్ధతో శ్రార్థం చేయి. 100% పితృదేవతలు బ్రతుకున్నప్పుడు తల్లిదండ్రులకు అన్నం పెట్టు, అవునా? ఇప్పుడు బ్రతుకున్నప్పుడు తల్లిదండ్రులని హింసించే ఆడపిల్లలు బాగా చూసుకుంటున్నారు నిజం చెప్పాలి, అబ్బాయిలు అలాంటి వారికి కూడా దోషం వస్తుందా? తప్పనిసరిగా వస్తుంది. ఇప్పుడు ఈ వృద్ధాశ్రమాలు ఉన్నాయి కదా, వీళ్ళు చేరుస్తున్నారు కదా, వీళ్ళు చేర్చి చనిపోయిన తర్వాత కూడా రాని వాళ్ళు ఎంతమంది ఉన్నారమ్మా? నిజం నిజం. మీరు కర్మ చేసేయండి, మేము వీడియో కాల్లో చూస్తాం, ప్యాకేజీలు పెట్టేసి గంధం చెక్కలతో అయితే 1,00,000 రూపాయలు, మామూలు చెక్కలతో అయితే 20,000 రూపాయలు, ఇట్లా ప్యాకేజీలు పెట్టి ఇలా చేస్తూ ఉంటే అసలు ఎంతవరకు ఎక్కడికి పోతుంది అసలు ఈ లోకం? చెప్పండి ఒకసారి. వినటానికే చాలా బాధ. నీకు జన్మనిచ్చి 9 నెలలు కష్టపడి కడుపులో మోసి జన్మనిచ్చినప్పటి నుంచి రక్తమాంసాలు నీకు ఆహారంగా పెట్టి తండ్రి శ్రమని మొత్తం చెమటని మొత్తం కష్టపడి నీ కోసం చెమటోడ్చి నిన్ను పెంచి నీ విద్యాబుద్ధులు నేర్పించి ఈ స్థాయిలో ఉంచిన తర్వాత నువ్వు తీసుకెళ్ళి వృద్ధాశ్రమాల్లో పడేస్తావు. వాడు చచ్చిన తర్వాత కనీసం చూడటానికి రావు. దీంట్లో ఒక చిన్న మాట చెప్తానమ్మా. ఒక వృద్ధాశ్రమంలో ఒక ముసలావిడిని చేర్చాడు కొడుకు. చేర్చిన తర్వాత తండ్రి లేడు, తల్లిని ఒకదాన్ని చేర్చాడు. చేర్చిన తర్వాత వృద్ధాశ్రమం నుంచి ఒకరోజు ఫోన్ వచ్చింది, అయ్యా మీ అమ్మగారు అవసాన దశలో ఉన్నారు, చివరి దశలో, ఒకసారి వచ్చి చూసి వెళ్ళండి. సరే వస్తున్నా అని చెప్పి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత తల్లిని అడిగాడు, నీ చివరి కోరిక ఏంటి అని. అంటే నాన్న ఇక్కడ ఏసీలు ఫ్యాన్లు లేవు నాన్న, పెట్టించు నాన్న అని చెప్పింది. నువ్వు ఇంకో గంటలో పోతావు, నీకు దేనికి ఏసీలు ఫ్యాన్లు అంటే, కాదు నాన్న నువ్వు ఎప్పటికైనా ఇక్కడికే వస్తావు, ఇక్కడికి వస్తే అవన్నీ లేకపోతే నువ్వు తట్టుకోలేవు నాన్న, కాబట్టి కనీసం నువ్వైనా పెట్టించు నాన్న అని చెప్పి తల్లి చెప్పింది. అంటే తల్లి హృదయం అనేది కొడుకు భవిష్యత్తు గురించి అంతగా ఆలోచిస్తుంది. అలాంటి తల్లిదండ్రులను కూడా పట్టించుకోపోవడం కూడా నిజంగా చెప్తున్నా కదా, పితృశాపం స్త్రీ శాపం కంటే ఇంకాస్త వేరే ఏదన్నా పాపాలు శాపాలు ఏమైనా ఉన్నాయంటే తప్పనిసరిగా తగులుతాయి 100%. అది ఒక నిజంగా తద్దినం పెట్టడం అనేది ఆడపిల్లని పిలవాలి, అల్లుడని పిలవాలి. చూడండి అల్లుడిని కూడా ఏంటి, అల్లుడు అంటే ఇంటికి చాలా ఒక వరం లాంటి వాడు. కొడుకుని తను కోరుకొని పూజలు చేస్తే పుట్టాడు. ఏ కొడుకు పుడితే ఆ కొడుకుని తీసుకున్నాడు, ఏ కూతురు పుడితే ఆ కూతురుని తీసుకున్నాడు. కానీ అల్లుడిని ఏరి కోరు తెచ్చుకుంటాడు మామగారు అత్తగారు ఇద్దరు, అవునా? సో ఆ ఇంటికి బాగా కావలసినటువంటి వ్యక్తి ఎవరంటే ఇంటి అల్లుడు. అందుకని ఇంటి అల్లుడికి ఒక ప్రథమ స్థానం ఉంటుంది కొడుకు కంటే కూడా, అవునా? బావమరిది కింద కూర్చోవాలి, బావగారి పైన కూర్చుంటే అంత ప్రథమ స్థానం బావగారికి ఉంటుంది. అంటే ఇంటి అల్లుడిని పిలవాలి, వాళ్ళకి కావలసినటువంటివి చూడాలి, ఆడపిల్లని చూడాలి. ఇవన్నీ ఎప్పుడైతే మనం మానేస్తూ ఉన్నామో భవిష్యత్ తరాలకి నిజంగా
రేపు ఇందాక చెప్పా కదా తల్లి కథ చెప్పా కదా, అలానే నీ కొడుకు తీసుకెళ్ళి నేను వృద్ధాశ్రమంలో చేరుస్తాడు ఆటోమేటిక్గా. నువ్వు పోయినప్పుడు రాడు, వాడి పరిస్థితి కొన్ని రోజుల తర్వాత అదే పరిస్థితి. అనే మనం ముందు భవిష్యత్ తరాలకు ఏం నేర్పిస్తున్నాం అనేది నేర్చుకోవాలి. మనకి తల్లిదండ్రులు నేర్పించారు పద్ధతిని, దాన్ని మనం పాటిస్తుంటే మన పిల్లలకి అరే అలా కాదురా ఇలా అని. నీ తల్లిని తీసుకెళ్ళి వృద్ధాశ్రమంలో పడేసి నువ్వు ముసలోడు అయినప్పుడు నన్ను వృద్ధాశ్రమంలో పడేస్తావా అని అంటే మీ అమ్మను పడేసావు కదా, నేను కూడా పడేస్తాడు అంతే, నీకు అదే న్యాయం వర్తిస్తుంది. నువ్వు చేసిన పాపం రిఫ్లెక్ట్ తన్నుకుంటూ మళ్ళీ ఇదే జన్మలో అనుభవిస్తావు. పూర్వ యుగాల్లో ఈ జన్మలో చేసిన పాపం వచ్చే జన్మలో అనుభవిస్తాం, ఈ జన్మలో రాలేదు, రిఫ్లెక్ట్ వెంటనే గ్యారంటీ. మనం పోయే లోపల గ్యారంటీ అది అనుభవించిపోవాల్సిందే. ఇక్కడే ఫిల్టర్ అంతే, మొత్తం ఇక్కడ ఫిల్టర్ అయిపోవాల్సిందే పైకి వెళ్ళేటప్పుడు, అంత టైం కూడా లేదు పైన. సో కాబట్టి ఇలాంటివి చేయడం ద్వారా మంచి జరుగుతుందమ్మా. ఇది చేయమని చెప్పండి ఎవరైనా, ప్రతి ఒక్కళ్ళు ఈ మోక్షనారాయణ బలి చేయించండి. ఇప్పుడున్న పిల్లల్లో ప్రతి ఒక్కరికి ఈ దోషాలు ఉన్నాయి కాబట్టి చేయించడం ద్వారా వివాహ వ్యవస్థ బాగుంటుంది, పిల్లలు బాగుంటారు, పుట్టబోయే పిల్లలు ఆరోగ్యవంతులుగా ఉంటారు, బుద్ధిమంతులుగా ఉంటారు. అంతా సర్వే జనా సుఖినో భవంతు. ఓకే, మొత్తానికి పరిహారం చేయించుకోవాల్సిందే 100%. ధన్యవాదాలండి, చాలా చక్కగా వివరించారు. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః.